ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరపాలక సంస్థల్లో ప్రస్తుతం జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా అస్తవ్యస్తంగా మారింది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీతో పాటు వామపక్షాలు, స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎటువంటి శాస్త్రీయత లేకుండా కేవలం అధికార పార్టీ ప్రయోజనాల కోసం వార్డుల సరిహద్దులు మార్చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మొత్తం 28 డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తరువాత 35 డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. పునర్విభజనకు ముందు పెన్నా నది అవతల ఉన్న ప్రాంతాలు 53, 54 డివిజన్లలో ఉన్నాయి. పునర్విభజన తర్వాత అవి 69, 70, 71, 72 డివిజన్లుగా ఏర్పడ్డాయి. అయితే కొత్తగా ఏర్పాటైన సదరు డివిజన్లలో పెన్నా నదికి ఇటువైపు ఉన్న కొన్ని ప్రాంతాలను కలిపారు. 6 డివిజన్లోని ప్రధాన ప్రాంతమైన పప్పుల వీధి పునర్విభజన తరువాత 8గా మారింది. సర్వే నంబర్ల ఆధారంగా అధికారులు హద్దులు నిర్ణయిస్తూ ఏర్పాటు చేయడం వల్ల పాత 5వ డివిజన్కు సంబంధించిన ప్రాంతాలు ఇందులో కలిశాయి. అదేవిధంగా పాత 43వ డివిజన్లోని ప్రాంతాలను 42, 44, 47, 48 డివిజన్లుగా చేశారు. దీంతో ఉన్న డివిజన్లనే ముక్కలుగా చేసినట్లయింది. 43వ డివిజన్లో దాదాపు 99% మంది ముస్లింలు ఉన్నారు. అలాంటిది పునర్విభజన తరువాత పలు డివిజన్లలోకి వాళ్లు మారినట్టయింది. అలాగే 13వ డివిజన్లో కొన్ని ప్రాంతాలను 16లోకి మార్చడం, ఇతర డివిజన్లోని కొన్ని ప్రాంతాలను 13లోకి కలపడం వంటివి జరిగాయి. ఇలా పునర్విభజన చేయడం వలన అటు స్థానిక నాయకులు, ఇటు ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈరోజు 3 డివిజన్లను క్లస్టర్గా పెట్టి 18 క్లస్టర్లు చేసి ఆ 18 క్లస్టర్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేయాలా? ఏదన్నా గతంలో ఏదన్నా పొరపాట్లు జరిగి జనాభా ప్రాతిపదికలో ఏదన్నా తేడాలంటే వాటిని చేయాలా? ఈరోజు ఒక పక్క జరుగుతూ ఉంటే, ఒక పక్క కొలగణన జరుగుతుంటే, ఒక పక్క జనాభా లెక్కలన్నీ పూర్తి అయ్యేటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇంత ఆదుర్దాగా దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అని అంటే, అవన్నీ వచ్చిన తర్వాత మిమ్మల్ని తప్పుపడతారు కాబట్టి, మీరు దాని ప్రకారం చేయాలంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు చేసి కూర్చోవడం జరిగింది. ఈరోజు పెన్నా నదికి అవతల కొంత, యువతల కొంత, వాళ్ళంటే తిరిగి రావాలా, దాటి రావాలా, లేకపోతే హైవే తిరిగి రావాలన్నా, ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవాలంటే ఏ విధంగా రావాలా? జాతీయ రహదారికి అవతల పక్క కొంత, జాతీయ రహదారికి అవతల పక్క కొంత, ప్రత్యేకంగా ఉన్న ఫ్లైఓవర్ కడతావా? ఇప్పుడు చెట్లు నట్టినట్ట చల్లంగా ఉండాలని చెప్పి చెట్లు నాటి కుమ్మేసినట్టు రేపు ఏదైనా ఫ్లైఓవర్. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న 54 డివిజన్లను 72కు పెంచాలని, అది కూడా 2011 జనాభా ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. దీంతో కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వాదేశాల మేరకు విభజన ప్రక్రియ చేపట్టారు. అయితే ఒక పద్ధతి ప్రకారం కాకుండా కేవలం జనాభా ప్రాతిపదికన సర్వే నంబర్ల ఆధారంగా డివిజన్ల సంఖ్య పెరిగేలా చేశారు. పునర్విభజనలో భౌగోళిక పరిస్థితులు, ప్రజా సౌకర్యాలను గాలికొదిలేసి కేవలం డివిజన్లను ముక్కలు చేశారు. పెన్నా నదికి అటువైపు కొంత, ఇటువైపు కొంత భాగాన్ని కలిపి డివిజన్గా ఏర్పాటు చేయడం, అలాగే జాతీయ రహదారికి అటువైపున్న ప్రాంతాన్ని ఇటువైపు ప్రాంతంలో కలిపి డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవేకి అవతల ప్రధానంగా 13వ డివిజన్కి సంబంధించి దానిలో ఒక ముక్కను తీసుకుని వచ్చి 16వ డివిజన్లో కలిపారు. మళ్ళీ 16వ డివిజన్లో ముక్కను తీసుకెళ్లి 13వ డివిజన్లో కలిపారు. అలా కలపాల్సిన అవసరమే ఉంది? దాంట్లో నుంచి ఒక ముక్క నెట్టు, దీంట్లో నుంచి ఒక ముక్క నట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రతి డివిజన్లో కూడా చేయడం. స్వయంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే డివిజన్లు విభజన ఇంత దారుణంగా ఉంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే అధికార పార్టీ నేతలు నెల్లూరు నగరాన్ని ఇలా ముక్కలు చెక్కలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.